మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకా పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసము, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకుని, కాబట్టి ఇప్పుడు 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు అర్ధాష్టమ శని, అష్టమ గురు ప్రభావము ఉంది. అలాగే నవమ స్థానంలో కేతు ప్రభావం కూడా ఉంది ఈ రాశి జాతకులు. కాబట్టి మొండిగా బతుకుతారే తప్ప లోపల ఒకలాంటి బెరుకు, ఒకలాంటి భయము, ఒక జంకు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మొండిగా బతుకుతారు, మొండిగా ముందుకు వెళ్తారు, ఇంకా దేనికి తలంచకుండా తలొక్కకుండా. అలా ఉండటమే మంచిది ఈ ధనస్సు రాశి జాతకులకు. నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, చాలా మార్లు చెప్పాను కూడా, ఈ ధనస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ధనస్సు రాశి జాతకులు కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. తెలిసిన విషయంలో అయినా, తెలియని విషయంలో అయినా, ఏ విషయంలో అయినా కూడా ఒక కన్ను వేసి ఉంచండి. ఏ విషయం పైన సంపూర్ణమైన అవగాహనను పొందే ప్రయత్నం చేయండి. ఏది ఈజీగా తీసుకోకండి. కష్టపడాలి, ఫలితాన్ని పొందాలి. ఇది గమనించగలరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే కనుక ఇది అనుకూలమైన సమయం ఈ మాసం, ఈ జూన్ మాసం. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కష్టపడ్డ తర్వాత ఫలితం అనేది లభిస్తుంది. ఇది మీరు గమనించగలరు. చాలా కష్టపడాలి, చాలా 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 కష్టపడాలి, డెడికేటెడ్ గా ఉండాలి. అది మీరు గ్రహించాలి. ఎంత డెడికేటెడ్ గా ఉంటే, ఎంత డిటర్మైన్డ్ గా ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎంత అబ్సెసివ్ గా ఉంటే అంత మంచిది మీకు. ఈ అబ్సెషన్ అనేది కొంచెం హద్దులు దాటితే అది ప్రమాదకరమే, కానీ ఒక లిమిట్స్ వరకు అబ్సెషన్ ఉండాలి. అది మీరు మెయింటైన్ చేస్తేనే ఈ ధనుస్సు రాశి జాతకులకు చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఏదేమైనా కూడా నేను చెప్పినట్టుగానే ఏది ఈజీగా తీసుకోకండి. ప్రతి విషయం పైన ఒక కన్నేసి ఉంచండి. మొండిగా ముందుకు వెళ్తారు, మొండిగా బతుకుతారు. ఎన్ని కష్టాలున్నా కూడా అలవాటు చేసుకున్నారు అలా మీరు.
అలవాటు అయిపోయింది మీకు గ్రహాల ప్రభావం వలన. సరే, ఏదేమైనా కూడా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి స్థానచలనం, గత సంవత్సరంలో స్థానచలనం కలగకుంటే ఇప్పుడు 100% ఈ సంవత్సరంలో స్థానచలనం కనబడుతోంది. దాంట్లో ఆ 100%లో ఒక 50% వరకు ఈ మాసంలో అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా వృత్తి సంబంధమైన స్థానచలనమే కావచ్చు, విద్యా సంబంధమైన స్థానచలనమే కావచ్చు, ఉద్యోగ సంబంధ స్థానచలనమే కావచ్చు, ఏదేమైనా కూడా స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి తగ్గ పునాదులు, దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టి ఉంటారు. మొదలు పెట్టకుంటే ఇప్పటికైనా మొదలు పెట్టండి, కనీసం భవిష్యత్తులో అయినా అనుకున్నది సాధిస్తారు. ఏదేమైనా కూడా ఈ ధనుసు రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోవటం ద్వారా కూడా వీరు సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో చేస్తున్న పనులను చేస్తూ ఉండండి. ఓకేనా? అన్నపానీయాదుల విషయంలో జాగ్రత్త వహించండి. అంతకు మించి ఏం కాదు. కొంచెం నీరు పుష్కలంగా తాగండి, కొంచెం ఎక్కువగా తాగండి, అంతకు మించి ఏం లేదు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు గతంలో ఎదురైన అనుభవాలు, గతంలో వారు పడ్డ కష్టాలు, గతంలో వారు అనుభవించిన మానసిక వేదన ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి ఈ జూన్ మాసంలో. అవి ఆర్థిక పరమైనవి అనుకోండి, మానసిక పరమైనవి అనుకోండి, శారీరక పరమైనవి అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినవి అనుకోండి, ఏవైనా కూడా ద పాస్ట్ ఎగని ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా ఈ మాసంలో తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి సింహరాశి జాతకులకు. ఏదేమైనా కూడా ప్రయత్నేన సఫలం మయా అండ్ హార్డ్ వర్క్ ప్రివైల్స్ ఓవర్ యువర్ లక్ అనేది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. కష్టపడండి. ఎప్పుడైనా టార్గెట్ పెద్దగా పెట్టుకోండి. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యమైన సూచన ఏంటంటే పెద్ద టార్గెట్ ఉండాలి. ఎందుకంటే మీకు అష్టమ శని నడుస్తుంది, అలాగే 12లో గురువు కూడా ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఖర్చులు అనేవి సహజంగా ఉన్నా కూడా టార్గెట్ ఎయిమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మీరు భవిష్యత్తుకు అంత చక్కటి పునాదులు వేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. శని ఎప్పుడైనా పరీక్షిస్తాడు. మీ ఓపికను పరీక్షిస్తాడు, మీ పర్సివరెన్స్ ని, మీ పేషెన్స్ ని, మీ డిటర్మినేషన్ ని, మీ అంబిషన్ ని, ప్రతిదాన్ని పరిశీలిస్తాడు. అణువు పరిశీలిస్తాడు శని. అది దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. మీరు ఎక్కడ వెనక్కి తగ్గినా, అయ్యో నాకు ఇట్లా కష్టం వచ్చింది అని కొంచెం వెనక్కి తగ్గినా కూడా అక్కడ శని కూడా వెనక్కి తగ్గుతాడు. వెనక్కి తగ్గడం ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ లో మీకు వేసే పునాదులను సరిగా వేయడు. కాబట్టి మీరు ఎంత గట్టిగా ఉండి, ఎంత గట్టిగా ముందుకు వెళితే అంత మంచి భవిష్యత్తు శని మీకు ఇస్తాడని గుర్తుంచుకోండి. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ నెలలో పాస్ట్ ఎగోని అనేది కొంచెం తగ్గుతుంది, ఇంతకు ముందే చెప్పుకుంటున్నట్టు. అలాగే విద్యార్థులు ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి, లేదా కొత్త కోర్సులలో ప్రవేశం అనేది కనబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. కొంచెం ఓపికగా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ముందు చూపుతూ ఉంటే వీటన్నింటినీ అధిగమించవచ్చును. ఏదైనా కూడా కొంచెం మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఇది కొంచెం పరీక్షా సమయం అనే చెప్పవచ్చును. అలాగే సింహరాశి జాతకులకు ఎవరైతే ఇంట్లో వృద్ధులు ఉంటారో, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది సూచించడమైనది. ఆర్థిక పరమైన విషయాల్లో సరైన ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ముందు చూపు ప్రణాళిక లేకుంటే కనుక ఇబ్బందుల పాలవుతారు. ఇది గమనించగలరు. ఆ ముందు చూపుతో ముందుకు వెళితే తప్పకుండా అన్నింటి నుండి బయటపడవచ్చును. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ మాసము ఛాలెంజెస్ ప్లస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కూడా సత్ఫలితాలను పొందుతారు.